హాయ్ అండి. సమ్మర్ అయితే వచ్చేసింది కదా, మేమైతే ఇంట్లోనే ఎలా ఈజీగా వడియాలన్నీ పట్టుకున్నామండి. ఎలా ఉన్నాయి? బాగున్నాయా? ముందుగా ఒక పొయ్యి వెలిగించి దలసరి బాండీ అనేది పెట్టుకోవాలి. దలసరి బాండీ పెట్టుకున్నాక 6 చెంబుల వరకు నీళ్ళు వేయాలండి. 6 చెంబులు నీళ్ళు వేసి ఎసరు అనేది బాగా మరుగుతూ ఉండాలి. అలాగే వడియాలకి పిండి అనేది ప్రిపేర్ చేసుకుందాం. ఒక చెంబుడు వరిపిండి తీసుకోవాలి. చెంబుడు వరిపిండికి 2 చెంబులు నీళ్ళు అనేవి కలుపుకోవాలండి. పిండి ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే మనం ముందుగా పొయ్యి మీద పెట్టుకున్న ఎసరు అనేది కొంచెం హీట్ అయిన తర్వాత సరిపడా ఉప్పు, అలాగే ఒక గ్లాసుడు సగ్గుబియ్యం, అంటే మనం ముందుగా ఒక గంట సేపు నానబెట్టుకున్న సగ్గుబియ్యం అనేది ఎసరులో వేసుకోవాలండి. అలాగే సరిపడా ఉప్పు అనేది యాడ్ చేయాలి. ఉప్పు తగినంత వరకు తక్కువగానే వేసుకోండి, ఎందుకంటే నీ వడియాలు బాగా ఆరిన తర్వాత ఉప్పు అనేది ఎక్కువ పట్టేస్తుంది, ఉప్పుగా అనుకుంటాయి. సో కొంచెం సరిపడినంత తక్కువగానే వేసుకోండి. అలాగే పిండి మనం కలుపుకొని రెడీగా పెట్టుకున్న పిండి అనేది కొద్దిగా యాడ్ చేసుకుంటూ ఉండాలి. బాగా కలపాలి. అలా కలిపిన తర్వాత ఒక 10 మినిట్స్కి పిండి అనేది బాగా స్టార్ట్ అవుతుంది, ఉడకడం అనేది స్టార్ట్ అవుతుంది. అలాగే కొంచెం కచ్చా పచ్చాగా పచ్చిమిర్చి, జీలకర్ర అనేది పేస్ట్ అనేది రెడీ చేసి పెట్టుకోవాలి. ఆ పేస్ట్ అనేది ఇందులో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసిన తర్వాత బాగా కలపాలి. కలిపిన తర్వాత మనం దించేసి కొద్దిగా చల్లారిన తర్వాత పట్టేసుకోవడమే. చక్కటి పిండి వడియాలు అనేది రెడీ. ఇలాగా ఒక 2 డేస్ వరకు వడియాలు అనేది బాగా ఆరినివ్వాలండి. అప్పుడు మనకి ఈజీగా వచ్చేస్తాయి. మేమైతే ఇలాగా చీర మీద కట్టేసామండి. అలాగే గుమ్మడికాయలు కూడా ఒక సైజు, అంటే ఒక మీడియం సైజ్ గుమ్మడికాయ అనేది తీసుకున్నాము. ఆ గుమ్మడికాయ అనేది మొత్తం బయట ఉన్న బూడిదంతా పోయే వరకు శుభ్రంగా నీట్గా కడుక్కోవాలండి. అలాగే గట్టిగా గుమ్మడికాయ అనేది బద్దలు కొట్టాలి. బద్దలు కొట్టిన తర్వాత వీలైనంత వరకు చిన్న ముక్కలుగా తరగాలి. అలా తరిగిన గుమ్మడికాయని కొంచెం ఉప్పు వేసి బాగా గుమ్మడికాయ అనేది ముక్కలు అనేది బాగా కలిపి ఒక క్లాత్లో గుమ్మడికాయ ముక్కలు వేసి బాగా గట్టిగా మూట కట్టి వాటర్ అనేది పోయే వరకు ఉంచాలండి. అలా 1 నైట్, అంటే మొత్తం రాత్రి మొత్తం గుమ్మడికాయ ముక్కల మీద పెట్టుకున్న క్లాత్లో చుట్టుకున్న గుమ్మడికాయ ముక్కల మీద మనం బరువు ఏదన్నా పెట్టుకుని అలా వదిలేయాలండి. మర్నాడు మార్నింగ్కి మనకి గుమ్మడికాయ వడియాలు పట్టుకోవడానికి ఎలా అయితే కావాలో అలాగే మనకి ఈ ముక్కలు అనేవి రెడీ అవుతాయండి. అలాగే ఆ వాటర్ అంతా మనం పప్పులు రుబ్బుకునేటప్పుడు యూజ్ చేసుకోవచ్చండి. వాటర్ ఏం పారిపోయక్కర్లేదు. సో మేము ఒక గుమ్మడికాయకి ఒక 1/2 కేజీ మినపప్పు అయితే నానబెట్టుకున్నామండి. పొట్టు మినపప్పు అది శుభ్రంగా కడిగి గ్రైండర్లో వేసుకొని బాగా గార్లి పిండికి ఎలా అయితే మనం రెడీ చేసుకుంటామో అలాగా మనం గుమ్మడి వడియాలకి రెడీ చేసుకోవాలండి మినపప్పు అనేది. సో మినప్పిండి, అలాగే ఈ గుమ్మడి వడియాలు, అలాగే లైట్గా నానబెట్టుకున్న సగ్గుబియ్యం, కొద్దిగా జీలకర్ర, అలాగే మనం కచ్చా పచ్చాగా దంచుకున్న పచ్చిమిర్చి, జీలకర్ర పేస్ట్ ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేసుకోవాలండి. సాల్ట్ ఒకసారి సరిపోయిందో లేదో చూసుకోండి. మిక్స్ చేసుకొని మనం వడియాలు పట్టేసుకోవడమే. అలాగే మేమైతే అదే ప్రాసెస్లో మళ్ళీ ఉత్తి మినప్పిండి వడియాలు కూడా పట్టుకున్నామండి. ఉత్తి మినప్పిండి వడియాలు అయితే కొద్దిగా మినప్పిండి మనం రుబ్బుకున్న పప్పు, అలాగే కొద్దిగా జీలకర్ర, అలాగే మనం పచ్చిమిర్చి, జీలకర్ర పేస్ట్ చేసుకుంటాం కదా అది, అలాగే సరిపడా సాల్ట్, అవన్నీ బాగా కలుపుకొని మనం వడియాల కింద చిన్న సైజులో మనకు కావాల్సిన సైజులో ఉత్తి మినప్పిండి వడియాలు పట్టుకోవచ్చండి. అలాగే మినప్పొట్టు మనం ముందుగా గుమ్మడి వడియాలకి ప్రిపేర్ చేసుకున్న పప్పు ఉంది కదా, అది రెడీ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పొట్టు అనేది పారిపోయకుండా అది కూడా మనం వడియాలు పట్టుకోవచ్చండి. దానికి సరిపడా కొంచెం సాల్ట్, అలాగే కొద్దిగా మినప్పిండి, ఆ మినప్పొట్టు, కొద్దిగా పచ్చిమిర్చి, జీలకర్ర పేస్ట్ చేసి బాగా కలుపుకుని వడియాలు పట్టేసుకోవడమే. మేమైతే ఫైనల్గా వడియాలు పెట్టాక ఇలా వేయించామండి. వడియాలు అయితే అన్నీ చాలా బాగున్నాయి, టేస్ట్ కూడా బాగా వచ్చింది. 2 డేస్ మాత్రం వడియాలు బాగా ఆరనివ్వాలండి. అప్పుడు మనం తినడానికి వడియాలు అనేవి సిద్ధమవుతాయి. మాకైతే చాలా బాగున్నాయి. మా పాప అయితే చాలా ఇష్టంగా తింది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఎలా ఉన్నాయి? బాగున్నాయా?